ఇజ్రాయెలీ జెట్స్ ఖతార్ రాజధాని దోహాలో బాంబ్స్ వేశాయనే వార్త రాగానే ప్రపంచం మొత్తం షేక్ అయింది. ఇది గాజా కాదు, లెబనాన్, సిరియా, ఇరాన్ కూడా కాదు. ఫీఫా వరల్డ్ కప్ ఎన్నో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్కి వేదికైన ఒక మోడర్న్ సిటీ. చరిత్రలో మొదటిసారి ఇజ్రాయెల్ ఖతార్లో దాడులు చేసింది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ప్రజలు దోహానే సేఫ్ కాకపోతే ఇక సేఫ్ ప్లేస్ ఏది ఉందని ఆలోచిస్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ లీడర్స్ని టార్గెట్ చేసి వాళ్ళు ఉన్న ప్లేసెస్లో దోహాలో 12 లొకేషన్స్లో బాంబ్స్ వేసింది. మరి ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అనే డీటెయిల్స్ అయితే ఇంకా బయటికి రాలేదు. మరి దోహానే ఎందుకు? హమాస్ నాయకులకి ఇక్కడ పనేంటి? దోహా మిడిల్ ఈస్ట్కి ఒక డిప్లొమాటిక్ క్యాపిటల్ అని చెప్తుంటారు. మిడిల్ ఈస్ట్లో జరిగే యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా జరిగే యుద్ధాలని స్టాప్ చేయడానికి చర్చలు జరుగుతుంటాయి కదా. ఖతార్ దానికి దోహానే బెస్ట్ ప్లేస్ అనే ఇంప్రెషన్ని క్రియేట్ చేసింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఖతార్ మెయిన్ మీడియేటర్. ఇజ్రాయెల్ హమాస్ చర్చలు ఇక్కడే జరుగుతున్నాయి. అలాగే ట్రంప్ ఇరాన్ న్యూక్లియర్ టాక్స్ ఇక్కడే జరిగాయి. ఈవెన్ రష్యా యుక్రెయిన్ వార్ చర్చలు కూడా కొన్నిసార్లు ఇక్కడే జరిగాయి. అయితే ఇజ్రాయెల్ చాలాసార్లు హమాస్ నాయకులకి ఖతార్ అనేది ఒక సేఫ్ హెవెన్ అయింది, వాళ్ళు అక్కడే ఉండి మేము సేఫ్ అనుకుంటున్నారని చెప్పింది. అయితే సడన్గా ఇజ్రాయెలీ జెట్స్ 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ అన్టచబుల్ లైన్ని క్రాస్ చేసి దాడులు చేశాయి. ఇక్కడ ఇంకో షాక్ ఏంటంటే అమెరికా, ముఖ్యంగా ట్రంప్ ఖతార్కి పొడిచిన వెన్నుపోటు. అమెరికా ఖతార్కి బిగ్గెస్ట్ సెక్యూరిటీ పార్ట్నర్. మిడిల్ ఈస్ట్లో అతిపెద్ద అమెరికన్ మిలిటరీ బేస్ హెడ్ క్వార్టర్స్ ఖతార్లోనే ఉంది. వేల మంది అమెరికా సైన్యం ఉన్నారు. పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఖతార్ $400 మిలియన్ అంటే సుమారు 3000 కోట్ల రూపాయల విలువైన ఒక ప్రైవేట్ జెట్ని కూడా ట్రంప్కి గిఫ్ట్గా ఇచ్చింది. దీన్ని ఫ్లయింగ్ ప్యాలెస్ అని పిలిచారు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రంప్ చూసుకుంటాడని మచ్చిక చేసుకుందామని చూసింది. కానీ ఇజ్రాయెల్ ఖతార్లో దాడి చేసింది అంటే అమెరికా పర్మిషన్ ఇవ్వకుండా అయితే జరగదు. దాడి చేశాక కూడా ట్రంప్ ఇజ్రాయెల్ని ఏమనలేదు. ట్రంప్ అమెరికా క్రెడిబిలిటీని అయితే పూర్తిగా నాశనం చేస్తున్నాడు. అలాగే ఈ దాడితో అమెరికా ఇజ్రాయెల్ కన్నా మాకు ఏది ముఖ్యం కాదు అని మరోసారి నిరూపించింది. మరి ఎందుకంత సపోర్ట్? వరల్డ్ వార్ II హిట్లర్ 60 లక్షల మంది జ్యూస్ని చంపించాడు. దీన్ని ఫేమస్గా హోలోకాస్ట్ అని పిలుస్తుంటారు. క్రిస్టియన్స్ ఏం నమ్ముతారంటే వాళ్ళ జీసస్ ఇజ్రాయెల్ రాజధాని జెరూసలంకి దగ్గరలో ఉన్న ప్రాంతంలో జన్మించాడు. క్రిస్టియన్స్ ఆ ప్లేస్ని హోలీ ల్యాండ్ అని చెప్తుంటారు. అమెరికాలో ఎక్కువ శాతం క్రిస్టియన్సే. వాళ్ళకి వరల్డ్ వార్లో జరిగిన జ్యూస్ మాస్ కిల్లింగ్స్ విషయంలో ఒక గిల్ట్ అనేది ఉండిపోయింది. సో వాళ్ళు పవిత్రంగా చూసే ఇజ్రాయెల్లో కూడా మరోసారి అలా జరగకూడదు. ఇజ్రాయెల్కి చుట్టూ ఆపదే ఉంది. ఎటు పరిస్థితుల్లో ఇజ్రాయెల్ సర్వైవ్ అవటం చాలా ముఖ్యమని అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తారు. ఇలా మతం పరంగా ప్రజల నుండి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఆటోమేటిక్గా పొలిటీషియన్స్ కూడా అంతే. అలాగే పొలిటికల్గా అమెరికాలో ఇజ్రాయెల్కి స్ట్రాంగ్ లాబీ కూడా ఉంది. అమెరికన్ మీడియాకి కూడా బాగా ఫండింగ్ ఇస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇజ్రాయెల్కి ఉండే సపోర్ట్ అలానే ఉంటుంది. ఏ ప్రెసిడెంట్ అయినా ఇజ్రాయెల్ని ఓపెన్గా వ్యతిరేకిస్తే పొలిటికల్ కెరియర్ నాశనం చేసుకున్నట్టే. అలాగే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ లాంటి దేశాలకి అగెన్స్ట్గా ఇజ్రాయెల్ అమెరికాకి ఒక ప్రాక్సీగా పనిచేస్తుంది. ఇంటెలిజెన్స్ని షేర్ చేస్తుంది, మిలిటరీ పరంగా సపోర్ట్ ఇస్తుంది. ఇలా రిలీజియన్, పొలిటికల్, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అనే ఫ్యాక్టర్స్ వల్ల ఇజ్రాయెల్ అమెరికాకి బాగా ముఖ్యమైన పార్ట్నర్ అయిపోయింది. అయితే చరిత్రలో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసిన అమెరికన్ ప్రెసిడెంట్ల లిస్ట్లో డొనాల్డ్ ట్రంప్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. అమెరికాతో సహా ప్రపంచ దేశాలు టెల్ అవీవ్నే ఇజ్రాయెల్ క్యాపిటల్గా చూస్తాయి. కానీ ఇజ్రాయెల్ మా క్యాపిటల్ జెరూసలేం అని చెప్తుంది. అయితే ట్రంప్ 2018లో జెరూసలేమే ఇజ్రాయెల్ క్యాపిటల్ అని రికగ్నైజ్ చేశాడు. 2019లో ప్రతి సంవత్సరం అమెరికా $3.8 బిలియన్ మిలిటరీ ఎయిడ్ని ఇజ్రాయెల్కి ఇవ్వాలని 10 ఇయర్స్ అగ్రిమెంట్ని సైన్ చేశాడు. ఫ్రీగా మనీ ఇవ్వడమే. తర్వాత 2020లో ఇజ్రాయెల్కి యుఏఈ, బహ్రెయిన్ లాంటి చాలా అరబ్ దేశాలకు మధ్య శత్రుత్వం లేకుండా అబ్రహాం అకార్డ్స్ పేరుతో ఒక పీస్ డీల్ని కూడా సైన్ చేయించాడు. ఇజ్రాయెల్కి బిగ్గెస్ట్ ఎనిమీ అయిన ఇరాన్ మీద కూడా శాంక్షన్స్ని విధించాడు. ఇక రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పుడు తెలిసిందే, ఇజ్రాయెల్ ఇరాన్ ఫోర్డో ఫెసిలిటీని నాశనం చేయడానికి సహాయం కావాలని అడిగితే
B-2 బాంబర్స్తో దాడి చేయించాడు. సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ ఇజ్రాయెల్కి ఒక బానిస. సో జనరల్గా అమెరికా అయితే ఖతార్ కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్ కాబట్టి ఖతార్లో దాడి చేయొద్దు అని ఇజ్రాయెల్ని ఆపేది. కానీ ట్రంప్ సరే దాడి చేయండి నేను చూసుకుంటాని పర్మిషన్ ఇచ్చాడు. మిడిల్ ఈస్ట్లో అమెరికా ఒక మంచి సెక్యూరిటీ పార్ట్నర్ అనే క్రెడిబిలిటీని నాశనం చేశాడు. సో ఓవరాల్గా ఇజ్రాయెల్ చరిత్రలో ఫస్ట్ టైం ఖతార్ని టార్గెట్ చేసి మేము తలుచుకుంటే ఎక్కడైనా దాడి చేయగలం, మా శత్రువులకి ఏది సేఫ్ ప్లేస్ కాదని చూపించింది. వద్దు అని చెప్పకుండా ట్రంప్ అమెరికా క్రెడిబిలిటీని నాశనం చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.